రూపాయలు వస్తే లైఫ్ ఎట్లుంటది? తిప్ప 500 ఇస్తే ఎట్లుంటది? ఇస్తాము మనం. వాడు సోపు వేరే 10 రూపాయలు ఇవ్వకంటాం, టైం లేదు అందులో వెళ్ళిపోతాయి. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి, సో మేము రెగ్యులర్గా చేసే పని ఆల్రెడీ కాలంలో 8 to 11 అనే ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ క్రియేట్ చేసిన మహాగురు, భగవంతుడు సమానమైన వ్యక్తి డాక్టర్ ఎస్పి భార్య సార్ ఒకసారి. సో ఎందుకంటే మళ్ళీ మనల్ని మనం ఒక్కసారి రీజనరేట్ చేసుకోవడానికి, రీచెక్ చేసుకోవడానికి ఈ 8 to 11 అనే ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో మేము, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, కొత్త వాళ్ళ కోసం అయితే. సో ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది, 6వ సంవత్సరం నడుస్తూ ఉంది. సో ఇదే బిజినెస్ నుంచి గంజి గెలిచినాం దీనికంటే ముందు. సో ఎక్కడన్నా పోవాలంటే తిండికి, తిరగడానికి, పని చేయడానికి ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని ఇబ్బందులు పడి వచ్చాం. 6 సంవత్సరాల ముందు నా భోజనం మధ్యాహ్నం 2 గంటలకి ఒకే ఒక సమోసా, ఒక గ్లాస్ వాటర్, ఒక కప్పు ఛాయ్. పొద్దుగాల ఇంటి దగ్గర ఏది దొరికితే తిని, మధ్యాహ్నం వచ్చి ఈ సమోసా తిని, ఈ నీళ్లు తాగి కడుపు నిండా, మీది నుంచి ఛాయ్ తాగి మధ్యరాత్రి 12 గంటల వరకు పనిచేసి ఇంటికి పోయేవాళ్ళం. సో అట్లాంటి రోజుల్లో గుర్తు చేసుకున్నాం. ఈరోజు నిజంగా గీత మేడం చెప్తుంటే మాకు మళ్ళీ గుర్తొచ్చినాయి అవన్నీ. నిజంగా ఒకవేళ 6 ఏళ్ళ వెనక్కి పోయి ఉంటే మా పరిస్థితి ఎట్లయితుండే, ఈ జీవితంలో అసలు ఏం సంపాదించినామని ఎప్పుడు ఒక ఫీల్ అవుతుండే, రిగ్రెట్ ఫీల్ అవుతుండేవాడిని, నిజంగా మా జీవితం అయిపోయిందేమో అని. కానీ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్స్, ఎస్పెషల్లీ సో పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారికి నేను పాదాభివందనం చేశాను. ఎందుకంటే భగవంతుడు నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకుని భగవంతుడు రాడు. ఎస్ఆర్ నాకైతే కనబడలే, మీకు కనబడినాడా? సో కానీ ఒక వ్యక్తి రూపంలో, ఒక అవకాశం రూపంలో, ఒక శక్తి లాగా మన ముందుకు వచ్చిన ఏకైక పర్సన్ మీకు ఈ ఆపర్చునిటీ చూపించిన మీ అప్లైన్ అని చెప్పి మేము గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. సో ఎందుకంటే జీవితం మారాలంటే, జీవితంలో గెలవాలంటే, లేనివి కావాలంటే చెయ్యని పనులే చేయాలి, చేస్తున్న పని చేయడం ద్వారా వస్తున్న రిజల్ట్ తీసుకోగలము. సో నీ జీవితంలో కొత్తదనం కావాలంటే నువ్వు కొత్తగా ఆలోచించాలా. మన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మంచి చదువుకో, మంచి చదువు ఎందుకు అంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు చదువులు ఎట్లయిపోయినాయి అంటే, వెరీ సారీ, ఇప్పుడు చదువులు ఎట్లయిపోయినాయి అంటే మినిమం ఒక జాబ్ వచ్చేంత వరకు నేర్పించి అవతల దొబ్బేయడమే పని. ఎస్ సార్ నో? మా వాడు ఏ గ్రేడ్ రాలే ఎందుకు పోయి మనం టీచర్లతో కొట్లాడతాం, వాళ్ళు రుబ్బి పిండి చేస్తారు. వీరికి ఇప్పుడు ఏం తెలియదు, బయట నాలెడ్జ్ తెలియదు, ఏం తెలియదు. సో కానీ రియల్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే వెస్టీజ్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్ లో రియల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మేము కానీ ఇక్కడ వచ్చి మేము హర్లాకంఠంగా మాట్లాడిన వ్యక్తులు మేము కాదు. స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనుషులు బాగానే ఉండేటోళ్ళం, ఫైండ్ కదులుతుండే, లోపల కాలు కదులుతుండే, ఏం మాట్లాడతామో, ఏం చెప్తామో ఏమో అని పరిస్థితి ఉంటుండే. కానీ రియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేసామో, ఈరోజు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా, నిజంగా పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అని అంటారు కదా. ఈరోజు చారి గారు అండ్ గీతా జానరెడ్డి గారు మాట్లాడుతుంటే మేము ఆ ఫీల్ అవుతున్నాం అక్కడికి వచ్చాము. సో ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఎంత ఎదిగిపోయినాం, ఎంత నేర్చుకుంటున్నాం ఈరోజు బిజినెస్ ద్వారా. ఇదే ఆలోచన 6 ఏళ్ల ముందు వచ్చింది. మా కళలన్నీ నెరవేరుతున్నాయి. 164 రూపాయలు ఉన్న ఇన్కమ్ ఈరోజు 10 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాం వెస్టీజ్ నుంచి. సో ఇదే బిజినెస్ ద్వారా 20 లక్షల రూపాయల కార్తో స్టార్ట్ అయిన నా ప్రస్థానం, 2వ కారు కొన్నాను, మా ఫాదర్కి ఇచ్చాను. నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ తీసుకొచ్చాను 75 లక్షల రూపాయలతో. నిన్నే షోరూమ్ పోతే 7.5 లక్షలు ఇంక్రీజ్ అయిందంట వెహికల్ కాస్ట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 83 ఒకవేళ వెహికల్ కాస్ట్. దాంతోపాటు నా డ్రీమ్ హోమ్ 2.5 కోట్ల రూపాయలతో నేను ఇల్లు కట్టుకున్నాను. ఓన్లీ వెస్టీజ్ ఆపర్చునిటీ, ఇంకా వేరే ఏ ఆలోచన లేదు, వేరే ఇంకే పని లేదు. సో అంటే ఒకసారి ఆలోచించండి, మంచి ఇన్కమ్ ఉంది,
మంచి కార్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది, అన్నిటికంటే ఎక్కువ టైం ఫ్రీడమ్ ఉంది. సో ఇంకా ఏం కావాలా? చాలా మంది, ఎంతమంది స్వర్గం పోవాలనుకుంటున్నారు? స్వర్గం వీడికి ఏం పెడతాడో అని ఎక్కడ ఆలోచించారు చాలా మంది. మా తెలివి మీకు కూడా వంట పట్టింది, నిజం చెప్తాను. ఇప్పుడు స్వర్గం అంటే వీటితో ఏం కథ ఉందో, నరకం అంటే ఏమంటాడో ఏ చక్రాబ్ అయిపోయింది. ఇంత తెలివి ఉండొద్దు, ఏదో ఒక దానికి చెయ్యి ఎత్తేటట్టు ఉండాలా. ఎస్ ఆర్ నో? స్వర్గం నరకం ఎక్కడున్నాయా అంటే ఈ భూమి పైననే ఉన్నది. ఏంది స్వర్గం అంటే నీ దగ్గర నెలకు లక్షలలో ఆముదాన్ని రావడం, అమౌంట్ రావడం, నీ డ్రీమ్ హోమ్ లో నువ్వు ఉండడం, నీ మానసిక ప్రశాంతత తీసుకురావు, పీస్ ఆఫ్ మైండ్ అంటాం దాన్ని. కానీ బయట జనాల దగ్గర పీసెస్ ఆఫ్ మైండ్ అయింది. ఎస్ ఆర్ నో? ముక్కలు ముక్కలు అయి ఉంటుంది. ఒకటి భార్య కాడ, ఒకటి అన్న కాడ, ఒకటి నాయన కాడ, ఒకటి జాబ్ లో, ఒకటి పిల్లల కాడ. ఎస్ ఆర్ నో? సో నరకం ఏముందంటే ఈ భూమి మీద నువ్వు ఆశించిన బతుకు బతకకపోవడమే నరకం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి స్వర్గం నరకం కోసం మళ్ళీ ఇప్పుడు పోవాలనా? ఇప్పుడు స్వర్గం ఎట్లుంటది అంటే చాలా మంది ఎవరికి తెలుసు? ఎవరు పోయొచ్చారు? ఎస్ ఆర్ నో? ఎవరు పోయినారని మనకు తెలియదు. కానీ ఉన్నే ఈ భూమి మీదనే స్వర్గం నరకం ఉంది. మీరు ఆలోచిస్తే, మీరు కష్టపడగలిగితే. సో మేము పొద్దుగాల ఇప్పటి నుంచి కాదు, 14 సంవత్సరాల 13 సంవత్సరాల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. సో ఏదైతే వెస్టీజ్ ఆపర్చునిటీలో వచ్చినప్పుడు పొద్దుగాల లేచినామా, రెడీ అయినామా, నేను దాసు సారు, నేను నా డౌన్లైన్ లీడర్స్ తో కలిసి మేము పని చేయడానికి మార్నింగ్ వెళ్ళిపోతుండే, మధ్యరాత్రి వరకు కూడా పని చేస్తుండే. ఏ రోజు కూడా మేము వెనక్కి తగ్గలే. ఇతను వచ్చిండు, ఇతను రాలేదు, ఇతనితో అవుతుంది, ఇతనితో ఒక సంబంధమే లేదు. నా పని ఏముంది, నేను చేయాలా. సో ఎంతమంది డే అండ్ నైట్ అని కష్టపడడానికి రెడీ ఉన్నారు? ఇక్కడ రెడీ ఉన్నారు అంటే చేతుల్లో రెడీ లేనట, లేకపోతే వాళ్ళు కొత్తలు అన్నట్ట. ఎస్ ఆర్ నో? రెడీ ఉన్నారా లేదా? సో దీన్ని ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేడీస్ అయితే 8 to 11 ఎట్లా వెళ్ళాలి సార్? మాకు ఎంత కష్టం అవుతుంది అంటే, మీకు కొంచెం టైం సెట్టింగ్ ఉన్నది. మీరు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కానీ, 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కానీ మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఎటు పోయి మీరు ఈ ప్రోగ్రామ్ లో రావడం వల్ల మీకు ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా జీవితం మారింది అంటేనే 8 to 11 ప్రోగ్రామ్ ద్వారా. సో దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు. పొద్దుగాల పోవాలా, నైట్ రావాలా, పొద్దుగాల పోవాలా, నైట్ రావాలా, ఇదే ఉండే మా మైండ్ లో. ఎస్పీ భారీ సార్ దీనికి ఒక పేరు పెట్టిండు, అదే 8 to 11, 10 to 5, 6. సో ఎస్పీ భారీ సార్ దగ్గర మన గోపురంలో కూర్చున్నప్పుడు సుమారుగా చాలాసేపు మాట్లాడితే ఈ 8 to 11 ప్రోగ్రామ్ నుంచి 2 విషయాలు చెప్పిండు. ఆ విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటా. ఈ మధ్యకాలంలో నేను కూడా హిందీ దాంట్లో నేర్చుకోవడం స్టార్ట్ అయింది, కొంచెం కొంచెం అర్థమవుతుంది. భారీ సార్తో కూడా కూర్చొని మాట్లాడేంత హిందీ అయితే నేర్చుకున్నాం మొత్తం మీద. సో చెప్పే విషయాల్లో ఆయన చెప్పింది, సార్ హైదరాబాద్ లో ఏం ప్రాబ్లం ఉంది వడ్డమాను అని అడిగినప్పుడు చెప్పిన, సార్ అసలు ప్లాన్లు అయితే లేవు, జనాలు ఎందుకో డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, పని చేయాలన్న ఆసక్తి ఉంది కానీ ఏదో శక్తి వాళ్ళని ఆపుతుంది, ఆ శక్తి పేరే బద్ధకం సార్ అని చెప్పిన. ఆ శక్తి పేరు బద్ధకం ఉన్నది. సో దాని వల్ల వీళ్ళు బయటకు వెళ్ళలేకపోతారు. ఏమైందంటే కడుపు నిండా తిండి ఉంది, కప్పుకోవడానికి బట్ట ఉంది, చల్లగా రావడానికి గాలి, ఏసో ఫ్యాను ఏదో ఉంది. ఇక వీళ్ళు తిన్నాక నిద్ర వస్తుంది, బయట పోయి పని అయితే లేదు. సో ఇది నడుస్తుంది అంటే పర్టికులర్ గా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే వీళ్ళు బయటకు వెళ్తే ఏదైనా చేయగలరు. మీరు ఒకసారి ఆలోచించండి. నైట్ మీరు పడుకున్నారు, పొద్దుగా లేచారు, రెడీ అయ్యారు, తిన్నారు, సోఫాలో కూర్చొని చల్లగా వస్తే బయటకు పంపుతుంటారా? ఆల్రెడీ అంటున్నాము, ఇంటామా చాయ్ తాగుతావా, నువ్వు నిద్రమా పోస్తున్నట్టు చాయ్ తాగుతావా అని. శాలరీ ఉంది, జరిసేపు కూరపట్లలో ఇస్తా అంటాం. మనం డౌన్ లైన్ ఫోన్ చేస్తాం, రావేం సార్ ప్లాన్ ఉంది అంటాడు. ఇక మనం ఈ కూరపట్లలో కూడా బిస్కెట్ అయిపోతాం. ఎస్ ఆర్ నో? సో కానీ కావాలని చేస్తున్నారు అంటే 100% ఎవరు కావాలని చేయట్లేదు, అట్లా జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇంటి దగ్గర ఉండడమే మనం చేసే పెద్ద పాపం. ఇదే జాబ్ లో ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి కూరపాట్లు ఇస్తావా? పొద్దుగాలనే సర్ది కట్టుకొని పోతామా పోమా?
కానీ బిజినెస్ విషయానికి వస్తే కంఫర్ట్ జోన్ ఏర్పడింది. సో కాబట్టి నన్ను ఎవడు అడుగుతాడు? పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వచ్చింది నిన్న, మనల్ని కూడా రాపండి. మనం పని విషయంలో మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ కూర్పాట్ల విషయంలో మనల్ని కూడా రాపేదానికి కాడున్నాం. సో ఎందుకు అంటే అక్కడ రీజన్ ఉన్నది. ఏముందంటే నన్ను ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి సో దానికి ఏం చేయాలా, దీన్ని అధిగమించాలా రియల్గా అడుగుతా ఉన్నా. కమింగ్ 4 monthsలో 5 monthsలో 1 lakh ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి. సరే ఏదేమైనా ఏం చేతులు ఎత్తుతున్నారు సార్? దించండి ఒకసారి, దించండి. జనవరి 10వ తారీఖు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి సార్. ఏం చేయాలో చెప్పండి అనే వాళ్ళు చేతులు లేపండి. వర్లండి వర్లకుండా ఊర్తా లేదు, 7వ బయట రావాలి. సో ఎక్సైట్మెంట్ లేకపోతే నేను ముందే చెప్పిన. సో ఏం చేయాలి సార్? నేను కూడా అడిగిన సార్, నాకు కూడా మధ్య కూర్పాట్లు వస్తున్నాయి సార్, ఏంది పరిస్థితి అని అడిగిన. ఎందుకంటే చేసింది చెప్పుకోవాలి కదా. సో కాబట్టి అడిగిన సార్, పరిస్థితి ఇట్లా ఉంది అంటే ఆయన చెప్పిండు, మనిషి ఎప్పుడైతే సుఖానికి అలవాటు అవుతాడో అక్కడ కష్టం అనేది అతనికి రాదు. కాస్త చూద్దాంలే, పోదాంలే, మాట్లాడదాంలే, తర్వాత 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 ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది HIV వ్యాధిగ్రస్తుల కంటే కూడా పెద్ద రోగం, అది క్యాన్సర్ కంటే కూడా పెద్ద రోగం. అది పోస్ట్ పోన్. ఈ రోజుది రేపు చేస్తా, లేకపోతే మళ్ళా మాట్లాడతా, మళ్ళా చేస్తా, మళ్ళా చెప్తా, చాలా పెద్ద జబ్బు అది. దాన్ని బయట పడేయాలంటే మనం ఇంట్లో ఉండొద్దు. ఇంట్లో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అది ఇక్కడ తీసుకురా, ఇది ఆ పిల్లలకి, ఆ బుడ్డగాని తెచ్చుకరా, నువ్వు ఇది అయిపో. ఏం చేస్తున్నావు? ఖాళీ ఉన్న దుప్పటాన్ని ఇంత మాట్లాడటం రాదు. మా ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో కూడా ఉన్నాయి కదా. ఈ బాగా చేయగలిగిన బయటకు పోయినా నేను. సో ఈ సిచ్యువేషన్ ఇటు జరిగినప్పుడు ఈ దుప్పటి మడత పెట్టి, ఈ డైపర్ మార్చి, ఈడున్న చెత్త ఆడున్న చెత్త ఈ పక్కకు మళ్ళీపోయి గదులు బయట పోయి నలుగురిని కలవచ్చు కదా. ఇక సుఖ నిద్ర ఆడుంది, డోర్ తీరిపోతుండే. ఏమన్నా ఖాళీగా ఉన్నదా, ఏం చేస్తావు? ఛాయ్ పెట్టి ఉండే, నీకు పెట్టిలే, నీకు అది కలిపి కలిపిలే, నీకోసం ఇప్పుడు ఎదగ చేపియలే, చేయలేవా, నీకు చేయలేవా అని. సో ఎందుకని అసలు భార్య సార్ చెప్పింది వేరు, కానీ నేను చెప్పేది వేరు. మీరు ఇంట్లో ఉంటే ఇది తప్పో, ఇది చేయాల్సిందే. ఇంకా కడిగే కూర్చేది కూడా ఉంటుంది, ఇంకా ఉంటే మీ ఇష్టం ఉంటుంది. సో కానీ మేము ఎప్పుడైతే బయట వెళ్ళడం స్టార్ట్ చేసినాం, మాకు రిజల్ట్ రావడం మొదలైంది. ఇంకోటి, ఇంట్లో ఉంటే కూడా పని చేయదు. ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు, పిల్లలు వస్తారు. సో దానివల్ల మైండ్ పనిచేసేది కాదు. ఎప్పుడైతే బయటకు వెళ్ళా భార్య సార్ చెప్పింది చాలా బాగా అర్థమైంది. అందుకే గోకురం నుంచి పని ఉన్నా లేకున్నా పొద్దుగా 9, 10 గంటలకు పోవాలంటే ఏం చేస్తున్నా, నా డైలీ రొటీన్ చెప్తా చూడండి. ఏం పని లేదు అంటే పొద్దుగల బయటకు వెళ్తాడు, మరి మావాడు కారు చూసుకుంటాడు, బయట వస్తాడు, చలో పోయి కారు వస్తున్నాం అంటే ఎటు పోవాలి సార్ అంటాడు. ఈ రోడ్ ఎటుగా ఉంటాడు, పోవచ్చు, ఏదో ఛాయ మంచుకుంటాడు, ఆపు, పోతున్నా, దిగుతున్నా, నలుగురినాడు ప్రాస్పెక్ట్ చేసుకుంటున్నా, ఒక్క వ్యక్తిని దొరకబట్టుకుంటున్నా, అతనికి బిజినెస్ క్లారిటీ ఇస్తున్నా. నీకు ఇంకెవరన్నా తెలుసా అని అడుగుతున్నా. నాకు తెలియదు, నీకు తెలుసా? తెలుస్తుందా తెలియదా? ఉడుకు రక్తం ఎసారా తెలుస్తుంది. సో అతని నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నేను ఏదో ఒకటి అనుకుని బయటకు వెళ్తున్నాక నైట్ 11, 12 అవుతుంది ఇంటికి వరకే ప్లాన్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నేను ఎక్కడ పోవాలి? చాలాసార్లు ఫోన్ చేసిన, ఎక్కడే గీత మేడం ఫోన్ చేసిన, నేనే పోతున్నాను, సంద మేడం ఫోన్ చేసిన, ఆల్రెడీ మీటింగ్, నేను అంజనేయ సార్ ఫోన్ చేసిన, వేరే మీటింగ్ కావాలి, ఇంకెక్కడ పోవాలి? ఇలా పని లేదు కాబట్టి వదిలేదు. ఇలా పని లేదు. చేతగానోడు మాట్లాడే మాటకి చేతనైనోడు చేసేది ఏం తెలుసా? లీడర్లు అందరూ పోయి పని చేస్తుంటే బుద్ధి ఉండాలి కదా నాకు. నేను ఇంట్లో పడుకొని వాళ్ళ లీడర్లు పని చేస్తుంటే నేనేం లీడర్ని, నేనేం మనిషిని. సెల్ఫ్ ఎప్పుడైతే రియలైజ్ అవుతానో బయటకు వెళ్తా బాగుపడతాను. మిమ్మల్ని పని నడిపించాలి, మీ ఆలోచన మిమ్మల్ని నడిపిస్తే పని ఆటోమేటిక్గా నడుస్తుంది. రీసెంట్ గా నాకు యూట్యూబ్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్ శ్రీనివాస్ పట్టిమన్ సార్. అవునండి అన్న. సార్ నా పేరు మల్లేష్ సార్. యా మల్లేష్ గారు చెప్పండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా సార్, మీ వీడియో చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నా.
నాకు చాలా మంచి అనిపించింది, కానీ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా. చాలా నాకు ఒక మాట, నువ్వు చెప్పు, నువ్వు ఏడులో నేను పరిగెత్తుకొని వస్తాను చెప్పిన. కానీ ఎక్కడో మీటింగ్కి టైం ఇచ్చి ఆ మీటింగ్కి వెళ్ళిపోయి వైసాబ్ నల్గొండ, నేను సారీ నల్గొండ ఒక గృహప్రవేశం ఉండే పోయినా మా ఆగేస్తారు పోయి ఆ చూసుకొని వచ్చిన మగ తెల్లారు కలుస్తా వైసాబ్ అని ఫోన్ చేసి పొద్దుగాల 9 గంటలకే ఫోన్ చేసి వెళ్ళిపోయినా. సుమారుగా ఇప్పటికీ 4 రోజుల నుంచి మన ఏదైతే ఆ లీడర్ ఉందో ఆ లీడర్తో పాటే పనిచేస్తున్నా. ఇంకొక 10 రోజులు ఉంది, ఆ 10 రోజులలో ఫస్ట్ బ్రెయిన్ డైరెక్టర్ కూడా కాబోతున్నాడు అతను. అదే బయటకు వెళ్ళిపోతున్నాం, ఏం పని లేదు సార్, ఏం చేయాలా, బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ లీడర్ ఈరోజు మీటింగ్ కూడా వచ్చింది. సో పని లేదు, మరి ఎట్లా సరిపోయి నీకంటే ఒక లీడర్ దొరికిండు, పోతున్నాం, పని చేస్తున్నాం. మాకు టైం ఉంది, పని లేదు, ఏం చేయాలో తెలియదు. పొద్దుగాల బయటికి వెళ్ళు, 8 గంటలకి స్నానం తగులు ఇస్తుంది, సర్ది కట్టుకొని వీలైతే బయటికి పో. ఏం పని లేదా, పోయి యాభ చెట్టు కింద కూర్చో, ఆ ట్యాంకర్లో ఓ పెన్ను పేపర్ ఎత్తుకొని కూర్చోవచ్చు చెట్టు కింద. చెట్టు గాలి మంచిదా కాదా? మంచిది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో అంత బద్ధకం పోతుంది. మూడోది కొత్త ఆలోచనలు వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, భార్య సార్ చెప్పిన మాట. భార్య సార్ చెప్పిన మాట. సార్ దగ్గర ఒక లీడర్ పోయి, సార్ మేరా బిజినెస్ ఖతం హో గయా సార్ అన్నమాట. నా పని అయిపోయింది, ఇక నా బిజినెస్ మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు, కాటికి కాకుండా రేపో మాపో గడ్డిలో పడేస్తారు సార్, ఇంకేం లేదని. ఏమైనా సావుకాలం పెట్టుకొని వచ్చినాం అని చెప్పి హైదరాబాద్ కూర్చోబెట్టి ఇన్ని పాలు దాపి ఇన్ని బిస్కెట్లు ఇచ్చి కూర్చో, ఏం చెప్పి జోలేనంట. ఏం లేదు, ఇంకా అంత అయిపోయింది, లిస్ట్ పని అయిపోయింది, కథం అయిపోయింది. ఎవడు చెప్పినా ఎవరింటాడు, అయినో అంటాడు, ఏం తెలియదు. కానీ ఎవరిని అడిగినా ఇదే జోలు చెప్తాడు, ఏం చేయాలో అర్థమవుతుంది. అప్పుడు ఆయన చెప్పిండంట, నీకు తెలుసున్నంత అయిపోయారు అంటే అయిపోయారు, మరి ఏం చేయాలి, నేను క్యాబ్ కరం సార్ అంటే, నువ్వు రోజు పొద్దుగాల 8 గంటలకి బాక్స్ పెట్టుకొని పొద్దుగాల నుంచి బయటికి వెళ్ళిపో. 11 అయితే కానీ నువ్వు ఇంటికి రావద్దు. నేను నిన్ను పర్సనల్గా చెక్ చేస్తా. నువ్వు నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీకు నాకు ఒకటి కామన్ గ్రూప్. పొద్దుగాల నువ్వు బయటకు పోయేది ఆ గ్రూప్లో ఫోటో పెట్టు, ఐఆమ్ అవుట్ అని చెప్పి ఒక ఫోటో పెట్టు. నైట్ 11 గంటలకు ఐఆమ్ ఇన్ అని ఫోటో పెట్టరా బాబు, చూస్తాను ఇది 1 నెల రోజులు అని చెప్పినంట. చెప్తే సరే అని చెప్పేసి అతను సార్ మాటలు విని బయటకు వెళ్ళిపోయి ఐఆమ్ అవుట్ అని చెప్పి ఫోటో పెట్టి 12 రోజులు తిరిగిందంట. కానీ ఏమి ఫలితం లేదు సార్. పని చేయకపోతే ఏం చేయాలంటే పోయి చెట్టు కింద కూర్చో, బయట ఎక్కడో పోయి చెట్టు కిందే కూర్చో, ఇంట్లో కూర్చో, కూర పాటలు వస్తాయి చెప్పిన కదా, కూర్చోవద్దు, బయటకే పోని చెప్పిందంట. సరే అని బయటకు వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ రిమైండ్ చేసుకుంటే అతని చిన్ననాటి ఒక స్నేహితుడు గుర్తొచ్చిందంట. అతనికి ఫోన్ కొడితే అతను ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండంట. ఇతని గురించి ఇతనికి మాట్లాడినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ అయిందంట. నువ్వు రామామ కలిసి పనిచేద్దాం అన్నాడంట. మనోడు అక్కడ వెళ్ళిపోయిందే, చాలా పెద్ద యూస్ టీమ్ అయిందంట. వెంటనే భార్య సార్ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది నిజం, ఇంట్లో ఉంటే మైండ్ పని చేయలే, బయటకు వెళ్తే 12 రోజులు ఖాళీ రోడ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా, కానీ 13వ రోజు ఒక చిన్న ఆలోచన ఈ రోజు నాకు ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేసి పెద్ద లెవెల్. సో ఇంట్లో ఉంటే ఈ ఆలోచన వస్తుందా రాదా నాకు తెలియదు, నాకైతే రాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఆలోచించేది అలా ఉంటాయి, ఎస్ఆర్ అవునా కదా. సో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలా, ఇంకేం చేయాలని కొత్త ఆలోచన వస్తుంది. సో ఈ రోజు అతను సెట్ చేసుకున్నాడు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు అని అర్థం. ఇంకొక లీడర్ ఫోన్ చేసి, సార్ నా బిజినెస్ కూడా ఖతం అయిపోయింది, ఇంకేం చేయాలి సార్ అని. సేమ్ నీకు ఇదే చెప్తున్నట్టు 8 to 11 ప్రోగ్రామ్ పెట్టు, నాకు నీకు కామన్ ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీ పేరు రాసుకో, కమిట్మెంట్ గ్రూప్ అని రాసుకో, 8కి అవుట్ పెట్టు, 11కి ఇన్ పెట్టు, చూద్దాం ఏం జరుగుతుందో 1 నెల అని చెప్పిందంట. మనోడికి పని పోతుండు, బయటకి ప్రాస్పెక్ట్ చేస్తుండు, ప్లాన్ చెప్తుండు, ఇవే అన్నీ అవుతున్నాయి, కానీ ఏది వర్కౌట్ కాలే. ఒకరోజు పిచ్చి లేచింది, షార్ట్ సర్క్యూట్ అయింది. హైవే రోడ్డు పైన బండి ఆపి దాని బ్యాటరీ వైర్ పీకేసి డిక్కీ లేవంటే వెనకాల నిలబడ్డాడంట. ఇక చూస్తుంటూ ఎవడో అడగకపోతాడా అని పోలీస్ వ్యాన్ వచ్చిందంట. క్యావా అని చెప్పి అడిగిందంట. సో బండి నడుస్తలేదని చెప్పిందంట. తెలివిగా బండి వైర్ పీకి ముందే, లేకపోతే దొబ్బి స్టార్ట్ అయింది అనుకో, కథ వేరే లెక్క ఉంటాయి కదా. సో కాబట్టి వైర్ పీకేసి వెనకాల నిలబడి బండి చాలు అయితలేదని చెప్తే వాళ్ళు అటు ఇటు దొబ్బి వచ్చేసిన తర్వాత లాస్ట్ చెప్పిందంట, సార్
మీరు టెన్షన్ పడకండి, ఆల్రెడీ మా వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. కానీ నిజంగా మీ మీ దయా హృదయానికి, మీ సద్హృదయానికి నేను నమస్కారం తెలియజేస్తున్నా సార్. ఇంకా కూడా ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారా? సో నిజంగా వి లవ్ యూ అని చెప్పేసి, సార్ మీ నంబర్ ఏమన్నా ఇస్తారా అని చెప్పిండంట వాళ్ళని. అరే లేలో పోయి నెంబర్ అని చెప్పి నంబర్ ఇస్తే నంబర్ రాసుకున్నాంట. అందులో ప్లాన్ చెప్తే ఒక అతను, ఆ పోలీసులలో ఒక అతను డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయి 70,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడంట. సో ఎస్పీ బాడీ సార్ మామూలుగా పెట్టలే ఈ 8 to 11 అని, ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో జనాలందరికీ కూర్చోబెట్టారు. ఈ రోజు డియూసీడీలు కూడా లుంగిలో వేసుకొని పోయి పని చేస్తాను. నిమ్మలంగా డియూసీడీ అయినా 10 లక్షలు వచ్చింది, పెద్ద ఇల్లు ఉంది, పెద్ద కారు ఉంది, కట్టలు నడవ ఇవన్నీ. నువ్వు వడ్డేమానైనా ఇంకోడైనా పో పని. నాకు ఎప్పుడు క్యా వడ్డేమాన్ క్యా చల్ రా హైదరాబాద్ అన్నాడు. సార్ సార్ భూమి చల్ రా సార్ అన్న. आपका कमिटमेंट ग्रुप इधर है అన్నాడు. వెంటనే గ్రూప్ పెట్టి సార్ ఇదర్ హై గ్రూప్ అని చెప్పి నెమ్మడే పెట్టి ఈరోజు ఆయన చూపించడం కోసం పని చేయాల్సి వస్తుంది. సో అట్లయినా సరే నాకు ఒక 4 లెగ్గులు సెట్ అయినాయి ఇదే గోకులం తర్వాత. బెటరా కాదా? బెటరా కాదా? ఈ సప్పట్లు కొడితే నీకు అర్థం కానట్టు లెక్క. మళ్ళీ చెప్తా సార్, నాకేం ఇబ్బంది లేదు. టైం 4 అవుతుంది. ఇవాళ 7 అయినా 8 అయినా పోయేది లేదు ఇవాళ ఇంటికి. ఇక చెల్లో మీరు నేను చూసుకోవాలి. ఒక్కసారి మనలో ఉన్న లీడర్స్ ఉన్నారు, ఇందులో కూడా కొంతమంది 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, 10 to 5 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్. 8 to 11, 10 to 5 ప్రోగ్రామ్ ఎవరైతే క్రియేట్ చేశారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో చూడండి చాలా మంది చేంజ్ అవుతున్నారు. ఏ సార్ నో ఆ సార్ చేయలేదని మేడం లేవడుతుంది. సో ఉన్నారా లేదా? సో ఎలా ఉంది రిజల్ట్ 8 to 11? సూపర్. గట్టిగా సూపర్. బిజినెస్ పెరుగుతుందా? పీవీ ఇంక్రీజ్ అవుతుందా? లీడర్స్ వస్తున్నారా? సో ఇక్కడ మన మైండ్ ని పని చేపియాలా, నా టైం ఎవరిని నమ్మాలా? మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతన్ని గుడ్డిగా నమ్మయండి. 5 నెలలు ఆయన దగ్గర వెళ్ళి సబ్మిట్ అయి నిలబడండి. సార్ ఈ 5 నెలల కాలం నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఏం చెప్తావో ఆ పని చేయడానికి నేను రెడీ ఉన్నా. కానీ నా ఇన్కమ్ ₹1,00,000 కావాలి, నేను ఏం పనైనా చేయడానికి రెడీ ఉన్నా, కష్టపడడానికి రెడీ ఉన్నా. ఆర్ యూ రెడీ? మీరు నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే రేపు పొద్దుగాల వెళ్ళి మీ అప్లైన్ దగ్గర కూర్చొని డన్ కౌన్సిలింగ్ బై మై అప్లైన్ అని చెప్పి మీరు ఫోటో పెడతారు గ్రూప్లో. చూడాలా మరి? చూద్దామా? చూపిస్తారా? వితౌట్ కౌన్సిలింగ్ యువర్ అప్లైన్ యు ఆర్ జీరో. చాలా మంది అనుకుంటారు అప్లైన్ విశాఖగా నేను చూసుకుంటలేను. ఏం చూసనికలే. వితౌట్ పురుషోత్తం దాసు సార్ శ్రీనివాస్ వడ్డమాన్ జీరో ఉంటాడు. ఎందుకు అంటే నేను ఏం చేయాలో నాకంటే ముందు ఆలోచించి నాకు చెప్తున్నప్పుడు ఇక నా మైండ్తో పనిచేయడం అవసరమా? ఎస్ ఆర్ నో? తీసుకున్నోడు అదృష్టం మీద పోతాడు, తీసుకున్నోడు దురదృష్టంలో వాడు పోరాడతాడు. మీకు అదృష్టవంతులేనా మీరు? గట్టిగా చెప్పాలా? అదృష్టవంతులే కదా, మీతో అవుతుంది కదా. 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సార్ మధ్యాహ్నం భోజనం ఎట్లా సార్ అంటే సర్ది కట్టుకోరు, అది మధ్యలో రావద్దు, మళ్ళీ పట్టుకొని పో. పొద్దుగాలు ఒప్పుకొని మళ్ళా డబ్బాలు పెట్టుకొని పో, నష్టం లేదు. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఏం ఇంత అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉన్నది, నేను చేస్తే నా డౌన్లైన్ చేస్తాడు, నేను చేయకపోతే నా డౌన్లైన్ చేయడు. ఎంతమంది నమ్ముతారు? 100%. ఒకసారి చేయలేదు ఎత్తుదాం ఒకసారి ప్లీజ్. ఈ ఫింగర్ చలో రౌండ్ చేద్దాం. రౌండ్ 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 రౌండ్